నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. పార్టీకి బాబు ప్రాధాన్యం, మరి జగన్? జోదం సరే, రేషన్ అక్రమాల సంగతి ఏంటి పవన్? కొలికపొడికి పొగ పెడుతున్నారా? తెలుగుదేశం పార్టీ ఫస్ట్, ఆ తర్వాతే ప్రభుత్వం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ. అందుకే తనతో పాటు మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇతర ముఖ్య నాయకుల్ని ఎక్కువగా కేంద్ర కార్యాలయానికి వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. 2 రోజుల క్రితం లోకేష్ 70వ ప్రజా దర్బార్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇవాళ చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఆయన అందుబాటులో ఉండనున్నారు. కార్యకర్తలు, సాధారణ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అలాగే పార్టీకి సంబంధించి కార్యకలాపాలపై సంబంధిత నాయకులతో మాట్లాడనున్నారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ అక్కడి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. తండ్రి తనయులు ఎక్కడికెళ్లినా టీడీపీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడడాన్ని గమనించవచ్చు. కూటమి ప్రభుత్వంలో టీడీపీది పెద్దన పాత్ర. ప్రభుత్వంలో జనసేన, బీజేపీ ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాలు చూసుకునేది చంద్రబాబు, లోకేషే. పాలనలో బిజీగా ఉన్నామని, పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నామనే బడాయికి బాబు, లోకేష్ వెళ్లడం లేదు. వీలు చిక్కినప్పుడల్లా తరచూ పార్టీకి సమయం కేటాయించడాన్ని పెంచారు. ఇదే వైసీపీలో లోపించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కార్యకర్తలు, నాయకుల్ని కలవలేనంత బిజీగా వైఎస్ జగన్ ఉన్నారు. అలాగని ఎవరిని జగన్ కలవడం లేదని చెప్పలేం. ముఖ్య నాయకులను, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లను జగన్ కలుస్తుంటారు. అయితే వైసీపీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేస్తున్న తమకు జగన్ను కలిసి ఒక్క ఫోటో తీయించుకుంటే చాలు, జన్మ ధన్యమవుతుందని లక్షలాది మంది కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇక్కడే జగన్కే సమయం కుదరడం లేదు. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో అడుగు పెట్టాలంటే చాలా పలుకుబడి ఉండాలి. లేదంటే తాడేపల్లిలో బయట నుంచే జగన్ ఇంటికి దండం పెట్టుకుని వెను తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ ఇంటిలోనే పార్టీ కార్యాలయం. వైసీపీలో లోపాలని జగన్కు చెప్పేవాళ్ళు కావాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వారు సీనియర్లు కోరుతున్నారు. కానీ అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం వైసీపీలో లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వైసీపీలో ప్రస్తుత పరిస్థితులపై ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు. ఆ పార్టీలో చాలా మార్పులు కోరుకుంటున్నారు. అప్పుడే పార్టీకి భవిష్యత్ అంటున్నారు. అసలు వైసీపీ కార్యకర్తలు, నాయకుల మనసుల్లో ఏముందో తెలుసుకోవాలంటే వైఎస్ జగన్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి. ఏదో చెప్పడానికి నాయకుల్ని పిలిపించుకోవడాన్ని కొనసాగిస్తూనే వినడానికి కూడా కేడర్ను రప్పించుకోవాల్సిన బాధ్యత జగన్పై ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జోద గృహాల్ని విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులకు, జోద గృహాల నిర్వాహకులు లంచాలు చెల్లిస్తూ యథేచ్ఛగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనేది పవన్ ఆవేదన, ఆరోపణ. ఈ విషయాలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డీజీపీని పవన్ ఆదేశించారు. ఇదే సందర్భంలో ప్రత్యేకంగా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై కూడా నివేదిక ఇవ్వాలంటే సంబంధిత ఎస్పీని ఆదేశించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రేషన్ అక్రమ రవాణాపై పవన్ ఎందుకు నోరు మెదపడం లేదనే ప్రశ్న వస్తోంది. పైగా జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ చేతిలో పౌర సరఫరాల శాఖ ఉంది. సంబంధం లేని హోంశాఖకు సంబంధించి డీజీపీని ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ నాయకుడు బాధ్యత వహిస్తున్న పౌర సరఫరాల శాఖకు సంబంధించి అక్రమాలపై మాత్రం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పేదల బియ్యం విచ్చలవిడిగా పక్కదారి పడుతోందని, అక్రమ రవాణా సాగుతోందనేది జగమెరిగిన సత్యం. ఈ అక్రమ సంపాదన విషయమై టీడీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్ర విభేదాలు కూడా వస్తున్నాయి. గతంలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ సరఫరా జరుగుతోందని, తాము అధికారంలోకి వస్తే చించేస్తాం, పొడి చేస్తామని పవన్ కళ్యాణ్ భారీ డైలాగులు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ది షిప్ అంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఇంతవరకు రేషన్ అక్రమ సరఫరాపై పవన్ నోరెత్తిన పాపను పోలేదు. ప్రతిరోజు అక్కడక్కడ పేదల బియ్యం పట్టుబడుతూనే ఉంది. ఇక అధికారుల నిఘా నుంచి తప్పించుకుని తరుడుతున్న బియ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఊరికే నోరు మూయరు మహానుభావులు. ఏదో తెర వెనుక జరుగుతోందని అనుకోవడానికి మౌనం కారణమవుతోంది. పొమ్మనకుండా పొగ పెట్టడం అని అత్యంత సాధారణమైన టెక్నిక్ను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తిరూరు ఎమ్మెల్యే కొలికపొడి శ్రీనివాసరావు పార్టీలో తిరుగుబాటు బావుట ఎగురవేసి సంచలనం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో దళిత ఎమ్మెల్యే అయిన కొలికపొడి శ్రీనివాసరావు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే పరిణామాలు పార్టీకి ఏ రకంగా చేటు చేస్తాయో అనే భయం హైకమాండ్లో కూడా ఉంది.
అందుకే నేరుగా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డదారులో ముందుకు సాగుతున్నారు. తన సొంత నియోజకవర్గ తిరువూరులోనే ఆయనను ఒంటరిని చేసి ఆ సంకేతాలు ప్రజలందరికీ అర్థమయ్యేలా చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తుందా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. నియోజకవర్గాలలో ప్రజా దర్బార్లను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ప్రజల విజ్ఞప్తులను స్వీకరిస్తుండాలని, తద్వారా ప్రజలతో ప్రభుత్వం మమేకం అవుతున్న అభిప్రాయం కలిగించాలని పార్టీ అందరినీ ఆదేశిస్తోంది. అయితే ఎమ్మెల్యేలలో కొందరు ఈ విషయాలను పట్టించుకుంటూ ఉండగా మరికొందరు లైట్గా తీసుకుంటున్నారు. ఇటీవల నారా లోకేష్ ప్రజా దర్బార్లు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాతనైనా స్పందించిన వారు తక్కువే. ఇలాంటి నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు తన తిరువూరు నియోజకవర్గంలో ప్రజలందరితో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసు అధికారులు హాజరు కాకపోవడం వివాదాస్పదంగా మారుతోంది. సాధారణ పోలీసుల భద్రత తప్ప అధికారులను అక్కడకు వెళ్లనివ్వకుండా పార్టీ హైకమాండ్ చక్రం తిప్పుతోందా? తద్వారా కొలికపూడిని ఒంటరి చేయాలనే కుట్రను ఆచరణలో పెడుతుందా అని పలువురు అనుకుంటున్నారు. కొలికపూడి నిర్వహించిన ప్రజా దర్బార్కు సిఐ, ఎస్ఐ కూడా తొలుత హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన అసలు ప్రజా దర్బార్లు ప్రారంభించకుండా భీష్మించుకున్నారు. అసలే కొలికపూడి ఆపై పోలీసుల వైఖరి మొత్తంగా కొత్త వివాదం మొదలయ్యే పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎస్ఐ కార్యక్రమానికి హాజరయ్యారు. సిఐ రాలేదేమని కొలికపూడి ప్రశ్నించగా కోర్టుకు హాజరయ్యారని ఎస్ఐ చెప్పుకొచ్చారు. సిఐ కోర్టుకు వెళ్ళినట్టుగా ఆధారాలున్నాయా? ప్రజా దర్బార్ జరుగుతోందని తెలియదా? పోలీసు అధికారులు ఇక్కడికి రాకుండా ఏం చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే ఎస్ఐ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికేదో వివాదం సద్దుమణిగి కార్యక్రమం జరిగింది, కానీ ప్రారంభం సమయానికి సిఐ, ఎస్ఐ ఇద్దరూ రాకపోవడం, ముగిసే వరకు కూడా సిఐ రాకపోవడం, ఈ పరిణామాలను గమనిస్తే కొలికపూడికి స్థానిక అధికారులు సహకరించవద్దు అంటూ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అనధికార ఉత్తర్వులు జారీ చేస్తున్నదా, ఆయనను ఒంటరి చేయాలనుకుంటుందా అనే అనుమానం అందరిలోనూ ఏర్పడుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.